నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని వదిలిపెట్టేదే లేదన్న జగన్. ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శ. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్లకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచనలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మహాకుంభమేళాలో పాల్గొన్న ప్రధాని మోదీ రుద్రాక్ష జపమాలతో మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం. ఈసారి జగన్ 2.0ని చూస్తారని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదట ప్రజలే గుర్తొచ్చి వారి కోసం తాపత్రయపడ్డానని తెలియజేశారు. ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశానని, మీ అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబు సూపర్ 6లో సూపర్ 7లని చెప్పి ప్రజలు మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు కాలర్ పట్టుకుని నిలదీస్తారనే భయంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో, ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, కారణం కూడా ఒకటే. ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు. ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి, ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు, నా 15,000 ఏమైంది అని. ఏ ఇంటికి వెళ్ళినా కూడా
తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు. మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు? ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు? సంపద సృష్టించడం ఎట్టనో నా చెవిలో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను. వాస్తవాలు. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలచుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా, మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం అదే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లతో ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ పరీక్షల ఉత్తీర్ణత శాతం వివరాలు, మార్చి 1 నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత వంటి అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ ఫైనల్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రానున్న 25 రోజులు జూనియర్ కళాశాల ఉపాధ్యాయులందరూ విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. భవిష్యత్తులో మైనార్టీలపై జరిగే దాడులు, రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఆప్కే ఆవాజ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ నేతలు పేర్కొన్నారు. కడప నగరంలో ఆప్కే ఆవాజ్ 3వ మహాసభలను సాయి దర్బార్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇమాం మౌజన్లకు ఇవ్వాల్సిన 8 నెలల వేతనం కోసం నూతనంగా ఎన్నికైన కమిటీ మొదట పోరాటం చేస్తుందన్నారు. ఉర్దూ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆప్కే ఆవాజ్ జిల్లా మహాసభ 3వ మహాసభ కడప నగరంలో సాయి దర్బార్ సమావేశం గదిలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే భవిష్యత్తులో మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు, మైనార్టీ వర్గాలపైన జరుగుతున్న దాడులు ఖండిస్తూ మైనార్టీలకు రాజ్యాంగపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయో ఆ
ఆ హక్కులను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ హక్కులను ప్రజలకు చైతన్యపరచడం కోసం వచ్చే రాజ్యాంగం ద్వారా మాకు కల్పించినటువంటి హక్కులను ప్రజల్లో తీసుకుపోవడం కోసం ఆప్యావాజ్ పనిచేస్తుంది. ఈరోజు భవిష్యత్తులో కార్యక్రమాల విషయానికి వస్తే నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా కమిటీ వచ్చే 3 సంవత్సరం కాలం పాటు అనేక రకాల కార్యక్రమాలు చేసి ముందుకు పోవడం కోసం ఈ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీలో ఇదివరకే పనిచేసినటువంటి చాలామందితో నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 8 నెలల అలివెన్ జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఉర్దూతో పాటు ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, ఉర్దూ చదివేటువంటి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాబోయే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆప్కి ఆవాజ్ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మైనారిటీ అనుబంధ సంస్థ ఆప్కి ఆవాజ్ 3వ మహాసభ సందర్భంగా జిల్లా మహాసభ ఇక్కడ జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం, అలాగే నగర కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన వక్తలు ప్రస్తుతం భారతదేశంలో మైనారిటీల మీద జరుగుతున్న అన్యాయపు దాడులు, అలాగే రాజ్యాంగ వ్యతిరేక చట్టాల ద్వారా ముస్లిం సమాజాన్ని అనునిత్యం బాధలకు గురిచేస్తూ వారి హక్కులు హరిస్తూ మరోవైపు ఆస్తులు కబళించాలన్న ప్రయత్నంలో వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఆ చట్టం ఏదో ఇతరుల ఆస్తులు తీసుకుని వక్ఫ్ ఆస్తులు అంటుందన్న ఒక మోసపూరిత ప్రకటన ద్వారా అన్యాయంగా వక్ఫ్ ఉన్న లక్షల ఎకరాల ఆస్తుల్ని అవి అన్యాక్రాంతం చేయడానికి, తద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థకు భూములు అప్పజెప్పాలన్న ఉద్దేశంతో జరుగుతున్న వక్ఫ్ సవరణ చట్టం, అలాగే యూనిఫామ్ సివిల్ కామన్ కోడ్ ఏదైతే ఇక్కడున్న ఒకే మతంలోని కులాలు విధానాలు, వారి వారి వివాహ విధానాలు, జీవన విధానాలు వేరైనా ఒకే మతస్థుల్ని ఏకం చేయలేనప్పుడు మరి భారతదేశంలోని ఇన్ని మతాల్ని ఒకే చట్టం కిందకి తేవడం అన్నది ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయంలో కూడా చర్చించడం జరిగింది. అలాగే భారతదేశాన్ని జీడిపి ద్వారా మొత్తం దేశ ప్రజలు 90% ప్రజలు ఇక్కడున్న తమ ఆదాయ వనరులను జీడిపి ద్వారా రాష్ట్రం ద్వారా మరి కేంద్రానికి కూడా ట్యాక్సులు చెల్లిస్తూ 28% ట్యాక్సులు చెల్లిస్తూ ఉంటే అది దాదాపు లక్షల కోట్ల రూపాయల్లో డబ్బులు వనరులు చేరుతున్నా దాని ద్వారా విద్య, వైద్య లేదా ప్రజల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మానేసి పూర్తిగా అది పెట్టుబడిదారీ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి 10 ఏళ్ల క్రితం 500 కోట్ల యజమాని అదాని ఈరోజు 5 లక్షల కోట్లకు యజమానిగా ఎదిగేటట్టు, అలాగే ప్రపంచంలోనే ఒక పెద్ద ధనవంతుడిగా ఎదిగేటట్టు చేసింది. కానీ ఇక్కడున్న ప్రజలు వారి తలసరి ఆదాయం అలాగే నిలబడి వారు మరింత పేదరికంలో మగ్గేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.